అజయ్, హౌ ఆర్ యూ? సో చాలా బాగున్నానండి. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ దీంట్లో? లైక్ ఏంటి, వాట్ ఈస్ అజయ్ ఇన్ దిస్ మూవీ? అంటే ఖచ్చితంగా చేసిన ఫస్ట్ 2 ఫిల్మ్స్ కి ఇదికి ఒక పెద్ద డిఫరెన్స్ ఉండబోతుంది. మార్గంలో తెలుగు రాదన్నారు కదండి, ఇంత నాకు మాత్రం వస్తుంది. ఈయనకి మాత్రమే వస్తున్నా. అదే చెప్పాను మీకు. సో నౌ ఓకే, ఐ హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్. చెప్పండి. చేసిన ఫస్ట్ 2 ఫిల్మ్స్ కి ఇదికి ఒక పెద్ద తేడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ లో వచ్చి ఒక అన్యూజువల్ క్యారెక్టర్ ని పోర్ట్రే చేశాను, ఒక థ్రిల్లర్ లో. అలాంటి దానికి నా స్కోప్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్కోప్ ఆఫ్ రియాక్షన్స్ అనేది లిమిటెడ్. రెండో ఫిల్మ్ వచ్చి బూకి, దాంట్లో వచ్చి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ప్లే చేశాను. దాంట్లో కూడా అన్నిటికీ రిలేటబుల్ గా, నాకు కూడా చాలా రిలేటబుల్ గా ఉండింది అన్ని విషయాలు. దీంట్లో వచ్చి ఒక భయంకరంగా ఒక డెప్త్ఫుల్ అన్న ససీజర్ చెప్పేలాగా ఒక డెప్త్ఫుల్ అన్న మెసేజ్ ని కన్వే చేసే ఒక ఫిల్మ్ గా ఇది ఉన్నింది. అలాంటి ఒక డెప్త్ఫుల్ మెసేజ్ ని కన్వే చేసేదానికి ఇలాంటి ఒక ఏజ్ లో నేను దాన్ని చేసేదానికి ఒక డెప్త్ కావాలి. అలాంటి డెప్త్ వచ్చి ససీజర్ రైటింగ్ లోనే ఉన్నింది. సో అలాంటి ట్యూనింగ్, అలాంటి రిహర్సల్స్ అని ససీజర్ వచ్చి చాలా మెటిక్యులస్ గా, ప్రిసైజ్ గా చేశారనమాట. నాకు మాత్రం కాదు, నేను, స్వాసిక మ్యామ్, మరి నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు ఈ ఫిల్మ్లో. మన ముగ్గురుతో నడిపే ఒక ప్లే మొత్తం ఫిల్మ్. యాక్చువల్గా ఒక 75% డబ్బింగ్ తెలుగు మాట్లాడుతున్నారండి. హి ఇస్ ప్రాపర్ తెలుగు, టాకింగ్ వెరీ ప్రాపర్ తెలుగు. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటుంది కానీ యా, వి కెన్ అడ్జస్ట్. సో మన ముగ్గురు మధ్యలో ఒక నడుస్తున్న ఒక ప్లే ఫిల్మ్. దాంట్లో ఎలాంటి ఒక డైనామిక్స్, ఎలాంటి ఒక అండర్స్టాండింగ్, ఎలాంటి ఒక డ్రామానే, ఆ డ్రామా వచ్చి ఒక మెసేజ్ తో ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటనేది మీరు సినిమానే చూడాలి. కానీ మనం జరిగే ఒక డే టు డే లైఫ్ లో మీరు కూడా ఎలాంటి క్యారెక్టర్స్ ని చూసేదానికి ఒక ఛాన్స్ భయంకరంగానే ఉంటుంది. మీ అమ్మ కావచ్చు, లేకపోతే మీ అత్తయ్య కావచ్చు, లేకపోతే మీ నైబర్ కావచ్చు, చూసి యూఆర్ యూస్ టు ఇట్. కానీ వచ్చి ఈ ప్రశ్నని అడిగేదానికి ఒక హెసిటేషన్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది జనరల్ గా. ఎందుకంటే మనం పెరిగే స్టైల్లో మాకు చెప్పిన విషయాల్లో వే ఆఫ్ అప్బ్రింగింగ్ వచ్చి ఇలాంటి విషయం చేయకూడదు, చేయాలి, అడగకూడదు, అడగాలి అనే ఒక అప్బ్రింగింగ్ ఉంది కదా. అది సరే తప్పు అనే విషయం సెకండరీ. కానీ ఒక ఫియర్, కాన్స్టెంట్ గా ఒక ఫియర్ ని ఇన్స్టిల్ చేసి ఉండే ఈ అప్బ్రింగింగ్ లో ఇది వచ్చి ఒక ముఖ్యంగా ఒక మెసేజ్ ని చెప్తుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ ని ప్లే చేస్తున్నాను అనేది ఒక హ్యాపీ విషయమే.